కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుంటుంది, ఓపెన్ మౌత్, ఎప్పుడు నోరు తెరిచే మూసి ఉండదు కాళీదేవి. పైగా 4 వేలాడు వేసి ఒకటి ఉంటుంది. ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. ఎవడ అహంకారం ఎంతకాలం అన్ని వెళ్ళిపోవలసినవే. పైగా నల్లగా ఉంటుంది తల్లి. నల్లగా ఉండేటువంటి అంతుపట్టదు. సర్వ జగత్తుని మింగే కాలస్వరూపాన్ని నేను అని. ఎడం చేత్తో కత్తిని ఒక మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ. కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకుంది. అంటే కుడి చేత్తో రక్షిస్తోంది, ఎడమ చేత్తో శిక్షిస్తోంది. ఆ కాలమే జగత్తునంతటిని కూడా. ఇప్పటికి నీలో ఆలోచించిన వాళ్ళ తలకాయలు ఎన్నైపోయాయో తెలుసా? అందుకే తలకాయలు దండగా వేసుకుంటుండటల్లా, పుర్రెల దండ. అంతేకాదు ఆచరణలన్నీ కలిసి ఒక చక్కని గౌన్లా కట్టేసుకుంది. అందుకే ఆవిడ చేతులు, తెగిన చేతులు మొలక వస్త్రంలో చుట్టుకుంది. అబ్బో ఆ పుర్రు చూస్తే చాలా భయం అండి అంటే ఆ మాట కూడా పుర్రుతోనే అంటున్నా. తెలుసుకుంటే ముందు మనమే భయపడాలి. మనకు పుర్రు ఉంది. పుర్రె భయం అనే మాట పుర్రెలతోనే అంటున్నామా లేదా? అందుకే అమ్మా ఇప్పటికి అందరు బ్రహ్మలు అయ్యారమ్మా అంటే ఒక్క పెట్టలో ఇప్పటికి ఎన్ని కాలు పారిపోయాయో అందరు బ్రహ్మలు అయ్యారు. బ్రహ్మగారు విర్రవీగుతూ ఆయన ముందు దేవతలు పోతున్నారు, యుగాలు పోతున్నారని చూస్తుంటట. ఆఖరికి ఆయన పోతాట. పోతే ఆ తలకే తీసి పెట్టుకుంది మాల్లో.